ఎర్రబీగే వాటన్నిటిని దేవుడు అని చేయగలిగిన వాడు. దేవుడే తోడుగా ఉంటే బానిసను రాజును చేస్తాడు. దేవుడు తోడుగా లేకపోతే రాజు బానిస అయిపోతాడు. ఫలభరితమైన స్థితికి నువ్వు రావాలంటే దేవుడు నీతో ఉండాలి. బహుమానం పొందుటకు పరిగెత్తగలిగే ప్రతి వ్యక్తికి ఉండవలసిన 2 లక్షణాలు. ఒకటి, మితముగా ఉండాలి. మితంగా ఉండాలి. నువ్వెంత ఎదిగినా, ఎంత కలిగినా, ఎంత నీ జీవితంలోకి వేళ వైభవంగా ఉన్నా నిన్ను నువ్వు కంట్రోల్లో ఉండాలి. అవన్నీ నిన్ను మురిపించి నీ బ్రతుకును పాడు చేయలేక ఆ మితంగా ఉండాలి. అది ఇన్సైడ్ జరిగే పని. ఇన్సైడ్, అవుట్ సైడ్ కాదు, ఇది ఇన్సైడ్ జరిగేది. మిత్తము అనే పదం. రెండో పదం ఏంటి అంటే నియమము ప్రకారము పోరాడుట. అందరూ చెప్పండి, నియమము ప్రకారము. ఒకటి ఒక ఇన్సైడ్, నిన్ను నీవు లోపల కట్టేది. బయట అవుట్ సైడ్ నియమము. ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళావు, ఒక రన్నింగ్ రేస్కి వెళ్ళావు, ఏదైనా దానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం వాళ్ళ బయట నియమించిన నియమముల ప్రకారం పనిచేయాలి. క్రైస్తవ జీవితంలో ఇన్సైడ్ ఒక క్రమం ఉంది, అవుట్ సైడ్ ఒక క్రమం ఉంది. బహుమానం కావాలనుకునే వారి జీవితంలో ఇన్సైడ్ ఉండవలసింది మితము, అవుట్ సైడ్ ఉండవలసింది నియమము.